మీ పేరేం పేరే? నా పేరు వెంకట. ఎక్కడి నుంచి వచ్చారు? కొల్లాపూర్ తాలూకా కల్వకోల్ గ్రామం, విలేజ్. కొల్లాపూర్. ఓకే, జూపల్లి తాలూకా. హర్షవర్ధన్ రెడ్డి. అదే జూపల్లి అంటే ఇప్పుడు ఆయనే కదా. ఏమైంది మంత్రి గారు గట్ల భయపెట్టిస్తారు మీరు? మేమెందుకు భయపెట్టిస్తున్నాం? అరే మళ్ళీ నేను గెలుతున్నాను నాకు సంబంధం లేదు. అది నీ భయం, నీకు పట్టుకున్నది అది. ఎందుకంటే మీరు చేసిన 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ చేయలేదు కాబట్టి మీకు భయం పట్టుకున్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే మీరు ఎట్లా ఓడిపోతారని మీకు అది భయం తీసుకుని మీరు ఇది చేస్తున్నారు. అంతే. మరి గెలిపిరా మళ్ళీ ఎవరిని? ఆయన ఇట్లా జన్మలెత్తినే గెలవాడు మళ్ళా. ఎందుకంటే రైతులను చాలా ఇబ్బందులు పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని 6 గ్యారెంటీలు, తులం బంగారు, ₹1,00,000 అని అన్ని చేసిండ్రు. యాది లేదు. రైతులు ఏరియా కాడ నానా కంటాలు వాడి చెప్పులు వరుసగా లైన్లో పెట్టి సొమ్మదిల్లి పడిపోతుండ్రు. రైతుల కష్టాలు చూస్తుంటే తెలుస్తుంది. నీళ్ళని ఏం చేసింది చెప్పు? రైతులకు నీళ్ళు లేవు. పాలమూరు ఎత్తిపోతల పథకం అది చేస్తాడు, అది చేయలేదు. ఏ చేయకుండా ఇప్పుడు నాకు మళ్ళా ఓట్లు పెడితే ఓడిపోతున్నాం అని చెప్పి ఆ భయాన్ని పట్టుకుని ఇన్ని రోజులు గడుపుకుంటూ వచ్చిండు. 22 నెలల ఇందిరమ్మ రాజ్యం చూపిస్తున్నాడు, రైతులకు చూపించిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా ఉంటది. అంటే వెనకటి పరిపాలన చూపించిండు ఆయన. ఇందిరమ్మ రాజ్యం అంటే వెనకటికి ఎట్లా నడిచిందో అట్లా చూపిస్తున్నాడు. అంతే. అచ్చంపేట చూస్తుంటే మొత్తం గులాబీమయం. ఎట్లా అనిపిస్తుంది సభ? ఎట్లా కేటీఆర్ స్పీచ్ ఎట్లా అనిపించింది? గులాబీమయం కాదు, నెక్స్ట్ రేపు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తే రావాలి, సారు గుర్తే రావాలి, సారే గెలిచాలని అందరు ఉదయంలో ఉంది. మొత్తం అందరి మనసులో అదే ఉంది. సారే పక్క వస్తాడు. మరి ఈసారి ఎందుకు మిస్ అయిందంటావు? ఈసారి అంటే ప్రజలను మోసం చేసిండు. ఏదంటే ఇప్పుడు ఒకసారి మార్పు కోరారంటే ఏం చేస్తాడో. ఇప్పుడు తులం బంగారం పెంచిండు, 4,000 అన్నాడు. విద్యార్థులకు స్కూటీలు అన్నాడు. అన్ని రకరకాల అన్ని చెప్పిండు. అన్ని ఉల్టపాలు చేసి ఇది చేసిండు. అన్ని రకాల చేసిండు కాబట్టి ఇది చేసిండు. అంతే. ఏది చేశాడు చెప్పు? ఏది ఒకటి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళకి భయం పట్టుకుని రేపు స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఇన్ని రోజులు గడిపిన వాళ్ళు. అంతేనా? ఏమో మళ్ళీ బీసీల రిజర్వేషన్లు అన్నారు. ఆ రిజర్వేషన్ల మీద మళ్ళీ కోట్ల కాళ్ళే పోతున్నారు. అంత అసలు అవుతుందా కాదా? ఇంకా వాళ్ళు వేస్తున్నారు అట్లా అన్ని ఉల్టపా. వాళ్ళు వచ్చిందే ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చిందే ఆ పని చేయనికే కాంగ్రెస్ వాళ్ళు. అంతలా నాశనంగానికి తప్ప ఏంది లేదు. ప్రజల్లో అందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ రేపు వచ్చేది సారే కావాలి, కారే కావాలి అంటున్నారు. కంపల్సరీ కేసీఆర్ పక్కా గెలుస్తాడు. ఒక చిన్న విషయం మాట్లాడదాం మనం. ఈ లోకల్లా గోల బాలరాజుకి ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ? గువ్వల బాలరాజు ఏంటంటే ఒకటి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే లంకె బిందులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈయన ఆడేందో లంకి బిందులు దొరుకుతానే ఆడిపోయింది తప్ప ఏంది లేదు. ప్రజల మోసం చేసిపోయింది తప్ప రేపు ఇంకా జరగబోయే నష్టం ఆయనకు చాలా పరిణామాలు చూపిస్తాయి. ఆయన కేసీఆర్ ఏ తక్కువ చూడలే. ఆయనకు ప్రతి ఒక్కటి అన్నిటికీ అండా ఉండి చేసిండు. కానీ ఆయన ఏదో అక్కడ లంకి బిందులు అనిపోయింది. కానీ లంకి బిందులు కాదు కదా, స్టీల్ బిందులు దొరకవు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే రావాలని చూస్తున్నాను. ఇక్కడ రాని ఎరుకు ఇప్పుడు తప్పు అయిపోయింది. లోకల్ లీడర్ ఇలా వాడవకి గెలుస్తాడు ఇప్పుడు. మామూలుగా తప్పు అయిపోయింది. అట్లా పోయినా మళ్ళీ వచ్చిపోయి నేను బీఆర్ఎస్ లో జాయిన్ అవుతానంటే గోలబాల నుంచి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి నమ్మడు, తీసుకోడు. ఇంకా పోయిన వాళ్ళను ఇచ్చిపెడతాడు. మామూలు క్యాండిడేట్ లేడు గెలుస్తాడు. అలాంటి పోయిన వాళ్ళు ఎప్పైనా మనకు దెబ్బనే. అటువంటి వాళ్ళు చెప్పైనా ఎన్ని పోటీ ఓడిపోతారని అలాగ అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీకి. కన్ఫామ్ గా బీఆర్ఎస్ పార్టీ కన్ఫామ్ గా వస్తుంది. వాళ్ళు ఎన్ని నక్కజిత్తులు చేసిన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. సీఎం కేసీఆర్ అవుతాడు పక్క. ఇది అచ్చంపేట వేదిక చెప్తున్నావు. 100%. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు అచ్చంపేట సభను చూసిన తర్వాత? మయం అయిపోయింది. గులాబీ మయం అంత అద్భుతంగా. అసలు జనాలు ఉత్సాహంగా ఇదవుతారు. రేపు ఇలబెట్టినాడు. రేపు ఇలవడ పక్క టీఆర్ఎస్ వస్తాను. తక్షణ రేపు ఇలవడ పక్క టీఆర్ఎస్ వస్తుంది తప్ప ఏ సమస్య లేదు. నో డౌట్. వాళ్ళకి డౌట్ పట్టుకుని ఇన్ని రోజులు ఆగినరు. ఏం పేరు మీ పేరు? చందూర్ నాయక్. నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? కొలికే పడతాడా, ఆందాల కుట్టతాడా. బిజినపల్లి కాదు, గోపాలపేట మండలం మాది. నాదా వనపర్తి. ఎట్లా అనిపిస్తుంది ఇలా అచ్చంపేటలో మొత్తం గులాబీమయం చేసేసి ఎట్లా ఉంది? అంతేనా? నెక్స్ట్ వచ్చేది టీఆర్ఎస్. అవునా? ఎందుకు మరి ఇంత చైతన్యవంతమైన గడ్డ ఇక్కడ? వనపర్తి అయితేనేంది, అచ్చంపేట అయితేనేంది, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, ఇక్కడ అసలు ఇంత ఎందుకు జనాలు మోసపోయారంటారు? మోసపోయారంటే అన్ని అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచిగానే చేస్తుండ్రు పని. కానీ తర్వాత ఏమైందంటే మన హైదరాబాద్ సైడ్కు మోసపోలే జనాలు. కానీ రైతు ఎందుకంటే అమ్మాయకుళ్ళు కాబట్టి వాళ్ళు మోసం చేశారు. ఎందుకు మరి రైతులు ఈ రోజు ఇంత గోసపడుతుండే? ఒక వైపు అద్భుతంగా ఉండే, చాలా మంచి పరిపాలన ఉండే, వాళ్ళు మంచి పంటలు పండించుకునే వాళ్ళు ఇవాళ ఎందుకు యూరియాలు దొరక కష్టపడుతున్నారు? వీళ్ళు కేంద్రం నుంచి మన రేవంత్ రెడ్డి వారు
డిడి తీసుకోలేక ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది రైతులకు. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది చెప్పే కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే ఒక మన రాజ్యంకు రాజు చచ్చిపోయినాక పరిపాలన ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంతే. ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నదంటే ఎవరు జేబులో చూసినా పైసలు. అప్పుడు ఇప్పుడు లేదు లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైడ్రా వలన రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూముల రేట్ పడిపోయింది. జనాలు ఇంకా కష్టపడాలంటే కూడా మనకు కూలీలకు కూలీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో పని కూడా సరిగా దొరకట్లేదు కూలీలకు. ఓకే అన్నా, మీరు చెప్పండి. ఇక మీరు కూడా అక్కడి నుంచి వచ్చిన బిజినెపల్లిరా? చందు మీరు కూడా అక్కడి నుంచినా? అక్కడనే మాది బిజినపల్లి మండలు. అంటే ఎట్లా అనిపిస్తుంది రెండు ఒక్కటే కంపారిజన్ మిమ్మల్ని ఎక్కువ అడిగా నేను, కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు తేడా అయింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే కేసీఆర్ కున్న అనుభవం రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు 10 వంతులు ఉంటే రేవంత్ రెడ్డికి 1 వంతు అనుభవం లేదు. అనుభవం లేని మాటలు చెప్పిండు గద్దె ఎక్కిండు. ఏమంటారు కదా, వాగు దాటేటప్పుడు ఒక మాట మాట్లాడతారంట, వాగు దాటినాక బూడమల్ల ఆయన అన్నట్లు ఆ సామెతే ఈయన కరెక్ట్ అవుతుంది. వాస్తవంగా కేసీఆర్ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని బిల్డింగ్లు కట్టిండు. ఏదైతే ఉంది మెడికల్ కాలేజీలు అయితే ఏముంది, కలెక్టర్ ఆఫీసులు అయితే ఏముంది, అసెంబ్లీ అయితే ఏముంది, 125 అడుగుల అంబేద్కర్ నిలబెట్టడం అయితే ఏముంది. హైదరాబాద్ కానీ జిల్లాలకు కానీ ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసి మొత్తం పనులు చేసిండు ముద్దుగా. ఈ జనాలు ఏం చేసిరు, ఎందుకు మోసపోయినరంటే రేవంత్ రెడ్డికి ఓటు వేయడం ఒకటే కారణం. అత్తకు 2000 ఎక్స్ట్రా ఇస్తున్నాడు, కోడలికి 2500 ఇస్తున్నాడు. అంటే అత్త కోడలు కలిసి అప్పుడు ఏమవుతుంది, 4500 రూపాయలు వస్తాయి. ఈ 4500 రూపాయలు వస్తే వాళ్ళకు దాదాపు సంవత్సరానికి మనకు దాదాపు ఒక 50-60 వేల రూపాయలు మనకు వస్తాయి. మనం ఏముందిలే, మనం రేవంత్ కేద్దాం అని వేసిండ్రు. వాడు ఏం చేసిండ్రు, ముద్దుగా ఓట్లు వేపించుకున్నాడు, సీటు మీద కూర్చున్నాడు, వీళ్లకు పంగనామం పెట్టిండు. ఇప్పుడు కోడలికి 2500 లేవు, అత్తకు 4000 లేవు. మొత్తానికి ఇచ్చే పైసలే అవే పైసలు ఇంకా 2 నెలలు వాళ్ళకి ఎగ్గొడితే దిక్కు లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుందంటారు? స్థానిక సంస్థలల్లా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి జనాలు మొత్తం తయారున్నారు. కాబట్టి వాళ్ళు భయపడి ఈ రోజు కూడా రేపే ఎలక్షన్ అంటారు, ఎల్లుండి ఎలక్షన్ అంటారు. ఇప్పటికీ గత 4 నెలలు అవుతుంది. వీళ్ళు 10వ తారీఖు అంటారు, 10వ తారీఖు పోయిందనుకో 20వ తారీఖు, 20వ తారీఖు పోయిందనుకో 30వ తారీఖు. ఇట్లా ఇప్పటికి 10 సార్లు వీళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. వీళ్ళేం స్థానిక సంస్థల ఎలక్షన్ పెడతారనేది కూడా మాకు నమ్మకం లేదు. వాళ్ళు గెలవడానికి వాళ్ళ దమ్ము లేదు కాబట్టి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు తప్ప అదేమి వాళ్ళ వల్ల కాదు, కాని పని అది.